నమస్కారం సార్. నమస్కారం మాస్టారు. మనవడు ఉద్యోగం కోసం తమరు రావటం ఏం బాగాలేదు. ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి. ఉద్యోగం నాకేనండి. మీకా? అయినా రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామ అనుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకని బాబాయ్ గారు? నాకింతవరకు ఉద్యోగం రాలేదు. నేను ఇంతవరకు 9,998 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఉద్యోగం రాలేదు. మరి ఇంకే మరో 2 పూర్తి చేసేయండి. 10,000 పూర్తి అయ్యాక ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కేయచ్చు. వెళ్ళండి బాబాయ్ గారు. ఒరే ఆశయ, అయ్యా ఏమిటా ఇది? ఏంటి సార్? అంతా ఏజ్ రోహంకి వచ్చినట్లు 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు వస్తున్నారు. కుర్రోళ్ళని అమ్మాయిని అట్నుంచి పంపించేస్తున్నావా? ఎంత మాట సార్, మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి. ఇప్పుడు ఫిగర్ను పంపిస్తాను చూడండి. నెక్స్ట్. ఆశయ, ముసలి వాళ్ళని పంపించదంటే పసిపిల్లల్ని పంపిస్తావా? కాదు సార్, వీడి పేరు బాబు. నేను వీడి బాబుని. ఒకసారి పట్టుకోండి, సర్టిఫికెట్ చూపిస్తాను. నా పేరు శ్రీరామకృష్ణమూర్తి. అందరూ నన్ను రామకృష్ణ అంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని, స్పోర్ట్స్ లో ఫస్ట్, క్యారెక్టర్ లో బెస్ట్. నా ఫైల్స్ అని పాడు చేశాడయ్యా. నీ సర్టిఫికేట్ తగలయ్యా. వాడేంటి సార్, నేను అంతే. పెద్దలంటే భయం, భక్తి. ముందు వీడిని తీసేయి. గెట్ అవుట్. అది కాదు సార్, ఇప్పుడు ఐ సే గెట్ అవుట్. ఓకే. ఇంపార్టెంట్ పేపర్స్ నాశనం అయిపోయాయి. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. సారీ సార్, మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలున్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది. అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఒరే బుజ్జుకొండ, నా తెల్ల కాగితాల మీద వచ్చేసి నా నెత్తిన పాలు పోసావు కదరా, మై గోల్డెన్ చైల్డ్. ఒరే బాబు, నాయనా, ఒరే ఒరే బాబు, ఇచ్చేసా, నీకు ఉద్యోగం ఇచ్చేసా. యు ఆర్ అపాయింటెడ్. ఏంటి వీడికా? అవునయ్యా, గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి, అంటే నీకు. ఓకే. సారీ సార్, ఇంత క్రితం ఆ వెధవ పోసిన ఉత్సవంలో మీ కాగితాలు పాడైపోయాయి. షటప్. వీడు కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు చేశాడు. పైగా వీడి పోసింది వచ్చా మన పిచ్చి గాని ద్రావకం. అవును, నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా? లేదు సార్, బీకాం చదివాను. అయితే నీకు తెలియదులే. నీలి నిట్మస్ తెల్లగా మార్చును, నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ. వీడు నా బంగారు కొండ, బంగారు కోడి పెట్ట. డా డా. చిట్టి సార్, ఇలా ఏం కావాలి సార్? నేను ఉండడానికి ఇల్లేదని చూడగలవా? మీకోసం ప్రాణాలను ఇస్తాను సార్. తాజ్ మహల్ నుంచి టాటా గుడ్స్ వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను. అంత ఆశ లేదు. నేనొక్కడిని, నాకొక్కడు. అయితే ఓ లో బడ్జెట్ లో ట్రై చేస్తాను. మీరు ఓ పని చేయండి సార్, రేపు పొద్దున్నే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి. నేను అక్కడ వస్తాను, పని అయిపోతుంది. ఎన్ని గంటలకి? 9:30కి వచ్చేయండి. డన్. హాయ్. నన్ను క్షమించక్క. నర్మయ్, రాణి శిష్యుని అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? అరే, మన హీరో సుమన్ నటించిన బావా బావమరిది సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం. కన్న తండ్రి జేబుకి కన్నం వేసి 100 రూపాయలు పట్టా అంటే ఒట్టి చేతులతో వస్తావా? నేనంటే చిన్నపిల్లని తేలేకపోయాను. నువ్వు చిన్న పిల్లాడివా? సరే, ఇంతెందుకు, నువ్వు సంపాదించి చూద్దాం. ఒరేయ్, పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ? ఈ రాణి కన్ను కొట్టిందంటే కత్తి లాంటి వాడైనా దెబ్బ కుట్టా. అక్క, ఎవడో కొత్త సల్ది. ఒరేయ్, మన బాస్ హీరో సుమన్ లేడు? ఇతన్నే దెబ్బ కొట్టి మనం సుమన్ సినిమా చూద్దాం. నేను చిత కొడుతూ ఉంటాను, చెవు తెగిన మేకల్లా అరవండి. అరవండి. ఆగండి. ఏంటమ్మా, పసిపిల్లలు కొట్టి చంపేస్తావా? చచ్చిపోయినా బాగుండేది, ఈడ వదిలిపోయేది. అదేంటమ్మా, కన్న బిడ్డలు అంత మాటలంటావు? వీళ్ళు నా కన్న బిడ్డలా? నీ కంటికి నేనేమైనా ముసల్దాన్లా కనిపిస్తున్నారా? చచ్చా, అలా కాదు. అంతా అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే చిత కొడుతుంటే అమ్మా అని ఏడవుతాయా? వాళ్ళు తల్లి తండ్రి లేని అనాథులు, నా తమ్ముళ్ళు. తమ్ముళ్ళా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న పిల్లల్ని కంటూ అప్పుడప్పుడు ఉద్యోగం చేస్తుండేవారు. ఉన్నట్టుండే గవర్నమెంట్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసరికి మా నాన్న హార్ట్ అటాక్ లో పోయారు.
మరి మీ అమ్మగారు? అమ్మా 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 మా అమ్మ దేవత సార్, దేవత. కానీ మా నాన్న పోయాక కృంగిపోయింది. పక్కింటి రావు గారిలో తన భర్తను చూసి పొంగిపోయింది. ఒక బలహీన క్షణాల్లో లొంగిపోయింది. మా నాన్న చచ్చిపోయాడు. మా తల్లి బతికున్నా చచ్చినట్టే. సార్, మీకు ఏదైనా అవకాశం ఉంటే ఒక్క 100 రూపాయలు ఇప్పించండి సార్, నా తమ్ముళ్ళ స్కూల్ ఫీజుకి. వద్దు సార్, ఆ ముగ్గురికి ఇస్తే 3 ముక్కలు చేస్తారు. నేను నా చెస్ట్ బ్యాంక్ లో దాచుకుంటాను. థ్యాంక్ యూ సార్. రండ్రా. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు, ఇక్కడ రండి. ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును, జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు. మీరేం కంగారు పడకండి. వివి నరసింహం అంటే వీర వెంకట నరసింహం, సామాన్యుడు కాదు. ఈ బోర్డు పెట్టి 2 కూతురు పెళ్లిళ్ళు పావలా ఖర్చు లేకుండా చేసి పడేశాడు. రండి. అదెలా? ఏముందండి, ఈయనకి 3 కూతుర్లండి. మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని 2వ కూతురు లేపుకెళ్ళిపోయింది. ఇంకో కూతురుంది, ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తుంది. మీకేం పర్లేదండి, మీకు పెళ్ళైంది, పిల్లాడు ఉన్నాడు. గేట్ క్లోజ్. ఆయనే ఈ ఇంటి ఓనర్. ఎవరది? అద్దెంటి కోసమేనా? అవును సార్, మంచి అద్దెలు చూపించని మా సార్ అడిగితే తీసుకొచ్చాను. హాయ్, ఎంత బాగున్నాడో. ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్, కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి. ఎవడో కుమ్మకర్లాడు కుర్రాడు వచ్చి లేవ తీసుకుపోతాడు. పళ్ళు రాలిపోతాయి. ఇది పాప అని నా భార్య, నా పెళ్ళం, నా కర్మపత్ని. నమస్తే. నీ పేరేమిటి? రామకృష్ణ. నువ్వు భలేగున్నావు. నీ మీసాలైతే మరీను. పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి. పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి, గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది. నేనేమైనా ఛాతి బాగుందన్నా? నోర్మై, నేను అసలే వీర వెంకట నరసింహాన్ని. గర్జిస్తా, గాండ్రేస్తా. సర్లేండి, జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా? పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా? చూడండి, అందం అంటే అది. మీరున్నారు ఎందుకు? అలాగే కన్నావుగా 3 కూతుళ్ళని. నువ్వు లోపలికి తగలడు, నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా. నువ్వు దయచేయి నాయనా. రండి. ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది. మెట్టు జాగ్రత్త. చూసావుగా, ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది, శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది. ఏరి కండిషన్ అనుకో, ఎదురుకుండా సముద్రం. ఏం గాలి, ఏం గాలి. అవును, ఈ పిల్లాడెవరు? మా అబ్బాయి సార్. నీ పిల్లాడా? ఏమయ్యా, బయట బోర్డు చూడలేదా? పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా. అబ్బా, అంత అన్యాయంగా మాట్లాడకండి. ఆయన నెల జీతం ఎంతో తెలుసా అండి? 3000. పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి? 2000. ఆయన పాదం మంచిదండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం. అంత దాకా ఎందుకండి? మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, వాడికి ప్రమోషన్ వచ్చిందండి. 2వ రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి. 3వ రోజు అడుగు పెట్టాడండి, మా హెడ్ క్లర్క్ పెద్ద అమ్మాయి పెద్ద మనిషి అయిందండి. మరి ఏమనుకున్నారు? అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాసు. అయితే అద్దె 1000 రూపాయలు. ఏంటి అమ్మాయి ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాప అమ్మాయి తండ్రి పోయాడు, తల్లి ఎవరితోనో లేచిపోయింది. 3 తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు, లజ్జ, మంచి చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయిని అలా చెప్తున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు. అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా. ఏమిటా ఇది? చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను. అవంతా ఇచ్చేయి. అఘోరించావులే, క్షమించవయ్యా. ఏదో పసిపిల్ల, చిన్నతనం. ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా. ఎప్పుడు దిగుతున్నట్టు? దిగిపోయినట్టే. ఇల్లు నాకు నచ్చింది. చాలా సంతోషం. పోతే అసలు విషయం మర్చిపోయాను. కుక్కలున్నాయా? నోనో, మా ఆవిడ ఉందిగా, చాలు. బాత్రూమ్ ఒక్కటే ఉంది, అది కింద ఉంది. చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది. సంతోషపడండి. రండి చెప్తాను, ఇంకేం ఆలోచించదు.
ఏమైందయ్యా? క్షమించండి, బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది, చూడకుండా తలుపు తెరిచి చూసేశాను. అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి. అంత క్రితం మీ ఆవిడుంది. పాపా ఒసే పాపి! పొరపాటు ఆవిడది కాదండి, బాత్రూమ్ కి గొళ్ళెం లేదు, అది చెప్పడానికే వచ్చాను. యాయా ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా? అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా? క్షమించండి, అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది. సర్లేవయ్యా, దెబ్బకి దెబ్బ తీస్తాను. నువ్వు నన్ను చూసావుగా, అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా? మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదు అనుకున్నావా? ఓరి దేవుడోయ్! ఎలాగూ చూసేశాడుగా, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా. అమ్మయ్యా, నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. ఇదెక్కడి కొంపరా దేవుడా, మగాళ్ళ శీలానికి అస్సలు రక్షణ లేదు. గోడలకి చెవులుంటాయని విన్నాను, కళ్ళు కూడానా? అన్ని బొక్కలు కప్పాను, ఇంకేమైనా మిగిలుంటే వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడండి, అదే మా హీరో చూసేలాగా. ఆ తర్వాత నేను ఆడుకుంటా ఒక ఆట. ఇదిగో డబ్బు. ఈ పాటి ఛాన్స్ ఇవ్వాలి గాని చెడు కూడా ఆడుకోము. మొదలెట్టండి. కిడ్నాపింగ్ భలే చేశారయ్యా. చేసిందే చూసావు, చెయ్యబోయే చూడు. అంటే రేప్. ఏదో శుభకార్యం చేయబోతుంటే మధ్యలో వీడెందుకు రావడం? తోసండి. మా అక్కని రౌడీలు ఎత్తుకెళ్తున్నారు. నాటకాలు ఆడుతున్నారా? మీరు ఆ రౌడీలతో బేరాలాడడం నేను విన్నాను. మొదటి నాటకం అనుకున్నాం బావా, కానీ ఆ రౌడీ వెధవలు నిజంగానే ఎత్తుకుపోయారు బావా. ఇది నాటక రక్తం కదా? కాదు బావా, ఒరిజినల్ బ్లడ్. మా అక్కని రక్షించు బావా. ఎక్కడ తీసుకెళ్లారు? హార్బర్.
నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? సిగ్గు కూడా లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే చంపుతా. నేను రావటం ఆలస్యమైతే ఏమైంది? ఏమయ్యేది? రేప్ చేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు. రాణి, ఏ నాకేమైనా జరిగితే నీకే? అదేం ప్రశ్న? నేను మనిషిని. నువ్వు మనిషివి కాదు, దేవుడివి. నా బంగారు కొండవి, నా బుజ్జి కొండవి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను పిచ్చి పిచ్చిగానే వాగుతాను, ఎందుకంటే నేను ప్రేమ పిచ్చిదాన్ని. ప్రేమిస్తే పిచ్చిదారు అవుతావు. పెళ్లి మాత్రం జరగదు. వెళ్ళ. బాసు, ఏ బాసు! ఆశయ, అయ్యా, ఏంటి ఆఫీసులో వెలిగిపోతుంది? ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్ కి ట్రాన్స్ఫరా? అదే నేను చెప్తాను సార్. చెప్తే సస్పెన్స్ పుత్ర 10 కొట్టేసరికి చూడండి, మన ఆఫీసులో గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి. ఛా. ఉండండి. హలో, నా పేరు స్వప్న సుందరి. I see. యు డిడ్ంట్ సీ. నువ్వు అసలు నన్ను చూడనే లేదు. నేను వచ్చింది స్వప్న సుందరిని స్వర్ణమంజరిని చూడటానికి కాదు, ఆఫీస్ ఫైల్ చూడటానికి. ఫైల్స్ లో ఏముంటుంది? అయిపోయిన ఖర్చు, రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు. అలాంటి వెకిలి వేషాలు నాకు రా. అంటే నువ్వు ఋషివా సన్యాసివా? మనిషిని. నువ్వు నాకు నచ్చావాయ్. నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే. మాటలతో నీ గుండె తూట్లు పొడుస్తున్నావు. నీలాంటి వాడితో మ్యాట్నీలకి మార్నింగ్ షోలకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు. ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదవులు. సర్లే, ఇవాళగా బోని. రాత్రికి నీ కళ్ళకొస్తా. అసలే నా పేరు స్వప్న సుందరి. బాయ్. ఏం తెచ్చారా? ఇదిగో చింతకాయలు, జాంకాయలు, ఇదిగో మామిడికాయలు. వీటికి ఇంకా టైం ఉందిరా. ఇదిగో ఉప్పు కారం. అది సరేగానక నువ్వేం తెచ్చావు? కత్తి ఇటు. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా. కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు. దొంగ తిరుగుడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా, నీ కోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండలో కలిపి 2 ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్నీ ఏడుపు కొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్స్, కొంచెం న్యూ సెన్స్ కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తిరస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిన వచ్చారు? అదే 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 లేదు. మీరు మగాడియుండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా? అవును బావా. ఒట్టి వాసన చూస్తే ఏం లాభం? 2 నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి. వెళ్ళండి.
బాగుంది కదా? యా బాత్ హై, అద్దరు కొట్టేశావు బాస్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పెడతాం. ఏంటి గడ్డ? చూడు యువరాణి, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. ఆ ఆ ఒరేయ్, ఏంట్రా ఇది? పదండి, పదండి ముందు. బాసు, రా బాసు. రమ్మంటుంటే ఏంటిది ఇంత రాత్రి వేళ? నువ్వు వండిందంతా మాకే పెట్టేశావుగా. నువ్వేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు. పెద్ద గొప్పేలే. రా బాసు, నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను, రా. నిజంగా నాకు ఆకలేదు. ఆకలి లేదా, కోపమా, లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా? చచ్చా, అలాంటిదేం లేదు. మరి నీకేది ఇష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. చెప్పు బాసు, నీకేది ఇష్టమో అదే, ఎంత కష్టమైనా తీసుకొస్తాను. ఏమిటి నవ్వులాటగా ఉందా? ఇదిగో రాణి, నువ్వు వెళ్ళిపో. నువ్వు తినందే నేను వెళ్ళను. చూడు రాణి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. నువ్వు ఓనర్ గారి కూతురువి. అంతకన్నా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో, వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. నీకు ఆకలేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా రా. చూడు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో. నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా? చంటి పిల్లల. ఏమిటి, నేను చంటి పిల్లలా కనిపిస్తున్నానా? నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, టోటల్ నా ఫేస్ చూడు. నా వయసు ఎంతో తెలుసా? హాట్ 16. పెరిగిందేమో. బ్రేక్ ఫెయిల్ అయింది. అసలు మద్దతు చేయండి రా, చూస్తారేంటి? ఇక్కడ కాదు, కింద. కాలేవా, నా దగ్గర అమృతాంజనం ఉంది. మా దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంది. కాస్త మొత్తావా? నొప్పి. రాస్తాను ఆగా. నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది. దీనికి చపాటీ రికార్డు ఉంది. నడిమి చేసిన నోర్మి, ఇంటి మీద కొడితే పళ్ళు రాలేయని నొప్పి ఒక చోట అయితే మధ్య ఇంకో చోట చేస్తావా? సెమంతా బాక్స్ కాల్ జారింది. అబ్బే ఉత్తుతనే. అమ్మా, ముందు జారిపడింది స్వప్న సుందరి. అవును, ముందు ఇవిడికే మనం సేవ ఆగండి, మీ సేవలు నాకేం అక్కర్లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఛీ! ఓకే పోనీ. చిన్న పాప, నీ సేవలు నువ్వే చేసుకో. చచ్చిన వాళ్ళ మీ మొక్కలు మండిపోను. నేను లేస్తాను. హలో బాసు. ఏంటి చీరల చుట్టుకొచ్చావు? బాసు, ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు? నేను చిన్న పిల్ల లా ఉన్నానా? ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా? అబ్బో, అదిరిపోయింది. పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు. ఈ నేళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు? అవును, నాకు కట్టడం రాదు. ఇప్పుడు నువ్వే కట్టు. రామరామా. ఇలాంటి సమయాల్లో రామరామ కాదు, కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి. ఏడ్చావులే. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు. మరేం పర్వాలేదు, పర్మిషన్ తీసుకునే కడదు గాని. నాన్నా, నాన్నోయ్, బాసు నాకు చీర కడతాడంట, కట్టించుకోమంటావా? కట్టించుకో తల్లి. విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా. చూసావా బాసు, ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా? ఇండియాలోనే కాదు, ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు, నీలాంటి కూతురు ఉండదు. కడతావా లేదా? కట్టు బాసు. చూస్తావా? ముందు చీర చుట్టూ తిప్పాలి, తర్వాత ఈ కుచ్చిళ్ళు బొడ్లో తోపాలి. బా ఏడవకరా, ఈ పప్పు చేసి వస్తాను. చూసావా, మన తిరగమో దెబ్బకి ఏడుపు కూడా ఆపేశాడు. నా చిట్టి చిన్ని చీచీ.
ఏంటి బాబు ఏ? ఏ? చూడు మీ నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నన్ను చిత్రహింస పెట్టాలనే కంకణం కట్టుకున్నారా? మీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటావు అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? నీ వెంటబడి కాల్చు తినడం రాలేదయ్యా. చేతులు కాల్చుకుంటున్న నిన్ను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను. అయిందేదో అయిపోయింది. చూడు, కనీసం ఈ పిల్లడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో. వద్దులేండి, జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయేటట్టు. నాకు పెళ్లి వద్దు, నా పిల్లాడికి తల్లి వద్దు. వాడికి తల్లైనా తండ్రైనా నేనే. ఇది అన్యాయం. ఇంకేం చెప్పద్దు. మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకు నన్ను వదిలేసి వెళ్ళండి. అన్యాయంగా మాట్లాడుతున్నావు బాబు. అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను? నీకు జరిగింది అన్యాయమని అనుకో, కానీ నేను మీరంతకన్నా పెద్ద అన్యాయం చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. జరిగింది మర్చిపోలేకపోతున్నాను. గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు. గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం. దయచేసి వెళ్ళిపోండి. అల్లుడు, ప్లీజ్ గెట్ అవుట్. ఎవడువయ్యా నువ్వు? అడుక్కునేవాడివా అప్పులాడివా? ఒక విధంగా అప్పుల వాణ్ణి, మరో విధంగా అడుక్కునేవాణ్ణి, పెరసి మేనమావని. మేనమావా? ఆ, అయితే ఎందుకు గింటేశాడు? అలా అడగండి చెప్తాను. ఏదో అల్లుడు, ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు, నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవయ్యా అని ఆల్బం చూపించాను. కుందనం బొమ్మ లాంటి పిల్లని చేసుకోమన్నాను, అంతేనండి. ఆకాశం ఎత్తు నెగిరి ఇంట్లోంచి బొమ్మన్నాడండి. మంచివాడు కాబట్టి కసిరేశాడు. నేనైతే ఖర్చేసేదాన్ని. ఆ, ఆల్బం చూపిస్తాట ఆల్బం. వెళ్ళవయ్యా. అదేమిటమ్మా అలా అంటావు? కావాలంటే నువ్వు చూడు, కత్తిలాంటి పిల్ల. కత్తి లేదు, సుత్తి లేదు. వెళ్ళవయ్యా. అమ్మో, మన రాణి ఫోటోలో ఉంది. అరే మన రాణియే. నేనా? అవును, మన రాణియే. ఎంత అందంగా ఉందో. ఉందికేనమ్మా. అమ్మా, ముందు ఆల్బం ఇస్తారా? బయటికి వెళ్తాను. అయ్యో, మీరు వెళ్తే ఎలాగా? అవును, వెళ్ళడానికి వీలు లేదు. అందులో రామకృష్ణకి స్వయాన మేనమామ అంటే అచ్చో నాకు తండ్రి లాంటి వారు. అందుకేనా అమ్మా ముద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి వచ్చా? ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది, క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి. ఇవి చేతులు కావు. ఇవి చేతులేనయ్యా. ఇవి కాళ్ళు. అవి కాళ్ళే. సరే, ఏం చేస్తాం? ఈ పిల్లకి వాడికి పెళ్లి చేస్తాను శపథం పట్టాను. ఆ బంగారు మొగుడిని ఇవిడికిచ్చి కట్టబెట్టందే. చస్తే నేను ఇంట్లోకి కదలను. నీ పేరేమిటమ్మా? పాప. కొంచెం కాఫీ తీసుకురామ్మా. అలాగే. లోపలికి వెళ్దాం. రండి అన్నగారు. రండి బాబాయ్ గారు. కాఫీ తీసుకురామ్మా. మావయ్య, ఏమిటి దాగుడు మూతలు? అవునయ్యా, దాగుడు మూతలే. కానీ మూతలు బిగుసిపోయాయి. విప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలగబెడుతున్నావు కదా. పెళ్లి చేసుకోవయ్యా మొగుడు అంటే నన్ను బెడబట్టి బయటికి గెడుతావా? అందుకే ఎక్స్ పార్టీలో చేరిపోయా. అయితే ఏమిటయ్యా, విశ్వామిత్రుడు తపోభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు? మేనక పురుగులిపాడు. ప్రస్తుతం నేను ఇంద్రుడిని, రాణి మేనక, నువ్వు విశ్వామిత్రుడివి. నువ్వు మాత్రం నాకు ఆగర్భ శత్రువు. నేను ఇక్కడ కాదు, ఆఫీస్కి వెళ్ళి స్నానం చేసుకుంటాను. పంచి అసలు స్నానం చేయడం మానే, ఇది బెటర్. వెళ్ళవయ్యా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది ఆశయ? ఆఫీస్ అంతా సీరియస్ గా ఉంది. కొత్త జీఎం వచ్చింది కదా, ఆవిడ కొంచెం కరోడ రకం. మరి పాత జీఎం? రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్. రాగానే స్టాఫ్ అడిగింది, మీరు కొంచెం లేట్ కదా, ఒకసారి వెళ్ళి కనిపించండి. గుడ్ మార్నింగ్. వస్తాను మావయ్య. శరణ్య, నేను చెప్పింది అర్థమైందిగా. సాయంకాలం క్లాస్ అవగానే తిన్నగా ఇక్కడికి రా. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే, వెళ్ళు. ఓకే, బాయ్. గురు గురు, నువ్వు నిన్న లెక్చరర్ని కొట్టావు కదా, ఆ రామకృష్ణ నీ కోసం వెతుకుతున్నాడు. ఎంత చూస్తాడండి? ఎవడంతా ఎవడు చూస్తాడో ఇప్పుడే తేలిపోతుంది. వదండ్రా.
ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే మీకేంటి? మీరు ప్రిన్సిపల్ కాదా? ఇది కాలేజీ కాదా? ఒక గుండా తన గ్యాంగ్ తో వచ్చి అందరూ చూస్తుండగా దారుణంగా కొట్టి పారిపోతే మీకేం తెలియనట్టు మీరు ఇక్కడ కూర్చుంటారా? మీరు అసలు మనుషులేనా? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఇది కాలేజీ కాదు, కబేళా అన్న సంగతి తెలియక కొత్తగా చేరిన ఇడియట్ ని. ఇక్కడ తయారయ్యేది గ్రాడ్యుయేట్స్ కాదని, కిరాయి రౌడీలు, పొలిటికల్ గూండాలు అని తెలియని స్కౌండ్రల్ ని ఇక్కడ స్టూడెంట్సే కాదు, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కూడా ఎంత దారుణాన్నైనా ప్రేక్షకుల్లో చూస్తారని తెలియని బుద్ధిహీనురాల్ని. ప్లీజ్ డోంట్ ఎక్సైట్. నిజమే, అందరి ముందు అతను కొట్టాడు. అది చూసి మేము ఊరుకున్నాం. నేను చేతగానే వాళ్ళమే. మరి చూసిన మీలో ఏ ఒక్కరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారా? పోనీ నువ్వైనా అతన్ని గుర్తించి ధైర్యంగా సాక్ష్యం చెప్తావా? ఖచ్చితంగా గుర్తిస్తాను. గుడ్. రేపు నువ్వు అతన్ని ఐడెంటిఫై చేయి. అతన్ని శిక్షించే బాధ్యత నాది. ఓకే? థ్యాంక్ యూ సార్. సారీ సార్, పిల్లలు ఎవరు మా మావయ్యను కొట్టారో తెలియట్లేదు. అదేమిటి, నిన్న స్పష్టంగా చూశాను, గుర్తుపట్టగలను అన్నావు. నిజమే సార్, ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంతా ఒకేలా ఉన్నారు. భలేదానివి, అనవసరంగా టైం వేస్ట్ చేశాం. గో టు యువర్ క్లాసెస్. రామకృష్ణ 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 రామకృష్ణ. నేను గుర్తుపట్టకుండా వదిలేసింది భయంతో కాదు, మైండ్ ఇట్. అంత మాత్రం చేత నువ్వు ఆనందపడకు. ముందుంది ముసాల పండగ. అది చూద్దాం. బాయ్ ఫ్రెండ్ దొరక్క మేమేడుస్తుంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. నోరు ముయ్యవే. రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా? అతను మీ దృష్టిలో హీరో అవ్వచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ అతను జీరోనే. అదిగో అటు చూడండి, వస్తున్నాడు మీ హీరో. ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను. పన్నీవే, ఇది పట్టుకో.
మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. డ్రైవర్ స్టాప్ ద జీప్. ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్, మా సరైన కిడ్నాప్ చేస్తే ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాప్? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాపా? ఎవడవాడు? ఎంత ధైర్యం వాడికి? హౌ మెనీ గట్స్? ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తాను. జీప్ ఉందిగా. జీప్ ఉంది కదా, ఫాలో మీ. ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట మీరు లొంగిపో. మిస్టర్, ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కర్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో. డ్రైవర్ జాగ్రత్త, రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో. మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్ళున్నాయి. నాకు అసలు జరగనే ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో. మిస్టర్ లొంగిపోవయ్యా బాబు, జీపులో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. ఆ బాబు స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. చటప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు చెక్క రేగిందంటే పంబ రేగుద్ది. భలేవారు సార్. పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహత పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు ఈ అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తావేమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మొర్రో అని నేను ఎడుస్తుంటే వినిపించుకోరేమిటండి? అవును కదా, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా? ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడమండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు. బాధలో ఆనందం అన్నట్లు. యు ఆర్ లక్కీ ఫెలో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అసలు విషయం చెప్తారా? డామ్ ఇట్, ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కంటే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరద్దో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్, నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఏంటమ్మా? ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు. సారీ, ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతను నన్ను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఒట్టు. ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్. మే ఇద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి, ఇది రక్తం కాదు, ఇంక్. మీరు వెళ్ళిరండి సార్. నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. డ్రైవర్. ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు? మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను. నిజంగానా డ్రామానా? నిజమే. అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రియల్లీ? రియల్లీ.
గోల్డ్ కడుతున్నావు? ఇది పిచ్చుక గూడు కాదండి బాబు, ప్రేమ మందిరం. రేపు మన పెళ్ళయ్యాక ఇందులోనే కాపురం. చా అయితే ఇందులో మన బెడ్రూమ్ ఎక్కడా? అమ్మో, అది అంతఃపురం, అందరికీ కనబడదు. అది సరే గాని కదిలినప్పుడల్లా ఇసుక రాలి ఒళ్ళో పడుతుందేమో. నీకు బొత్తిగా సిగ్గులేదు. ఏం చేస్తాం, ఈ జన్మకింతే. సరే కాని మన పెళ్ళిప్పుడు? వీలైనంత తొందరలోనే. కానీ ఒక్క మాట మా మాయతో చెప్పాలి. ఎందుకంటే తల్లి తండ్రి లేని నన్ను కొడుక్కన్నా ఎక్కువగా పెంచింది ఆయనే. అయితే మన విషయం ఆయనతో చెప్పి ఆ 4 అక్షింతలు ఆయన చేత్తోనే వేసి ఆశీర్వదించమంటాను. ఆయన కాదంటే? ఆయన దేవుడు, మామూలు మనిషి కాడు. దేవుడు మనుషుల్ని కలుపుతాడు, విడదీయడు. శరణ్య, బాస్ ని పేరు పెట్టి పిలవటం మేనర్స్ కాదనుకుంటా. సారీ. ప్రతిసారి తప్పు చేయటం, సారీ చెప్పటం నీకు అలవాటేగా. ఎందుకు అనవసరంగా గతాన్ని తవ్వుతావు? గతం తప్ప నాకు మిగిలిందే ఉంది. నావన్నీ శిథిలమైన స్మృతులు, ఘనీభవించిన అనుభూతులు. అయితే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవిస్తున్నది నేనేగా. తప్పదు మరి. ఎవరు చేసిన తప్పుకు వాళ్లే శిక్ష అనుభవించాలి. తప్పు చేసింది నువ్వు. నువ్వు చేయలేదా? నేనేం చేశాను? గతాన్ని మర్చిపోకుండా మోడులా జీవితాన్ని గడపడం తప్పు కాదా? అబ్బాబ్బా, ఏంటి ఏడుపు? అయినా అనకూడదు కానీ పిల్ల పీసుని తీసుకుని ఆఫీసు రావేంటి? మరే అసలు ఇది ఆఫీసు అనాథ సరళాలేమో అర్థం కావట్లేదు. ఈయన వ్యవహారం చూస్తుంటే ఈయన ఇక్కడే పెంచి మన మధ్యనే చదివించేసి ఇక్కడే ఉద్యోగం వేయించేసేలా ఉన్నాడు. అంత ఉందంటావా? చూస్తే అర్థం కావట్లే. అంత కాబట్టి ఎంత? అది కాదు పిన్ని, ఏడుస్తున్నాడని అన్నాను. తిన్నేడ్రా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐఎమ్ సీట్ 16. అమ్మో, ఈ కథ ఎక్కువైపోయింది మనకి. రే 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 రే. అరే రే 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 రే. ఊరుకో. ఎవరి పిల్లాడు? నా కొడుకు. అయితే ఆఫీస్ కిందకు తీసుకొచ్చారు? తల్లి లేని పిల్లాడు. తండ్రి దగ్గర కాకుండా ఇంకెక్కడుంటాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నేను లోపలికి తీసుకెళ్తాను. తండ్రి మీద కక్షని పిల్లాడి మీద తీర్చుకునేంత నీచురాల్ని కాదు. ఏంటిది? కనపట్టలా? పిల్లాడికి స్నానం చేయిస్తున్నాను. అది కనిపిస్తోంది, కానీ పిల్లాడికి స్నానం చేస్తున్నట్లేదు, నువ్వు చేస్తున్నట్టుంది. ఓరి వెతవా, మీ నాన్నగారి కన్నా చిలిపివు కదరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, రామచంద్ర, చేతులు జిడ్డుగా ఉన్నాయి, కాస్త బయట సర్ది పెట్టవయ్యా మొగుడా అన్నాను. వీడి స్నానం మాటేమో గాని నువ్వు మాత్రం నా ప్రాణాలు తీసేస్తున్నావు. నన్ను అస్సలు టాలీ కావడం లేదు. లాస్ట్ మంత్ ఈ మంత్ చూస్తుంటే అంటే ఇది ఇంకా టోటల్ లేదు. ఈ మంత్ లో ఇదే సార్. లాస్ట్ మంత్ ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ పర్సనల్ బెడ్రూమ్ అనుకున్నావా? మేడం, మీరు హద్దులు మీరుతున్నారు. షట్ అప్. ఎవరు హద్దులు మీరుతున్నారో చూస్తుంటే తెలుస్తోంది. సుందరి కాలు జారి పడబోతుంటే మీరు కాపాడే కావాలించుకున్నారు. సిగ్గు లేకపోతే సరే. శరణ్య, నాకు తెలుసమ్మా నీ ఒంటరితనానికి అర్థమేమిటో. మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపాడు కదూ ఆ రామకృష్ణ. నువ్వు నమ్మవు కానీ ఆ రామకృష్ణ వట్టి తిరిగిపోతూ పచ్చని నీ జీవితంలో చిచ్చుపెట్టిన నీచుడు. అలాంటి వాడి గురించి ఆలోచించడం అనవసరం. నీకింకా అతని మీద ప్రేమ చచ్చిపోలేదనుకుంటే నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపో, లేదా వెంటనే పెళ్లి చేసుకో. నిన్ను కాదనుకున్న వాళ్ళకంటే నువ్వు కావాలనుకున్న వాళ్లతోనే నీ జీవితం సుఖపడుతుంది. అదిగో నీ కోసం పడిగాపులు పడుతూ నువ్వెప్పుడు ఊ అంటావని ఆశగా ఎదురు చూస్తున్న నీ మేనమామ బలవంతమేమీ లేదు. నిర్ణయం నీదే. సరే, అంతా నీ ఇష్టం.
ఈ పార్టీ ఎందుకో తెలుసుగా, నేను నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు. అంతేకాదు, మనిద్దరి శత్రువైన రామకృష్ణకి శరణ్యను దక్కకుండా చేసినందుకు. ఆ రోజు పెద్ద హీరోలా వచ్చి రాణిని మాకు దక్కకుండా చేశాడు. ఇంతటితో ఆపకుండా వాడికి ఆ రాణి కూడా దక్కకుండా చేయాలి. ఇది మన స్నేహానికి నాంది, వాడి అంతానికి పునాది. మిస్టర్ రామకృష్ణ, ఇదిగో నా పెళ్లి శుభలేఖ. పెళ్లి కూతురు ఎవరో కాదు, స్వయానా నా మేనకోళ్ళు, నీ మాజీ ప్రేసి. నువ్వు రాందే 3 గుళ్ళు వేయించుకున్నది. అందుకే నా మొదటి శుభలేఖ నీకు ఇస్తున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? కిందటిసారి వచ్చినప్పుడు నిన్ను రామకృష్ణని విడదీశాను. ఈసారి మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కానీ నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసింది. సరేలే, కోరింది దొరకనప్పుడు దొరికిందాంతో సరిపెట్టుకోవడం న్యాయం. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? బియ్యంలో రాళ్ళు కలుస్తున్నాయని అన్నం తినడం మానేస్తున్నావా? రాళ్ళు తింటున్నావా? పాలలో నీళ్లు కలుస్తున్నాయని పాలు తాగడం మానేస్తున్నావా? ఉట్టి నీళ్లు తాగుతున్నావా? పోలే, నువ్వైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావు. రామకృష్ణకి ఎలాగూ సుఖం లేదు, నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఇంతకీ నేను అనేది ఏమిటంటే, అసలు జరిగిన విషయం ఏమీ తెలుసుకోకుండానే రామకృష్ణ విషయంలో తొందరపడి అతని మీద కసితో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాదు అని. Yes, నువ్వు గుండెల మీద చేయవేసుకు చెప్పు నువ్వు ఇంకా రామకృష్ణని ప్రేమించడం లేదని. దేవుడి మీద ఒట్టేసి చెప్పు అతనంటే నువ్వు ఆరాధించడం లేదని. ఆత్మను వంచుకోకుండా చెప్పు అతనంటే నువ్వు ఆరాటపట్టలేదని. నువ్వు ఇలా ఆవేశపడుతున్నావంటే మనస వాచ కర్మణ నువ్వు రామకృష్ణని ప్రేమిస్తున్నావు అని అర్థం. అందుకే అతను ఎవరైనా తాకితే నీకు అసూయ. కాని పిచ్చి పిల్ల, రామకృష్ణన్ నీకు కాకుండా చేస్తున్నది ఆఫీసులో సుందరి కాదు, మరొక శక్తి. దాని పేరు రాణి. అంటే ఎవరో తెలుసా? రామకృష్ణ ఉంటున్న ఇంటి ఓనరు. నీకేమైనా దమ్ముంటే ఆ అమ్మాయితో పోటీపడు, నీ రామకృష్ణని గెలుచుకో. ముగ్గు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు గజ్జల గురంలా. కళ్ళు కనపట్టలేదా? కాస్త మేనర్స్ నేర్చుకో. నేను చూడలేదు. అబ్బా, మేనర్స్? నా ముగ్గు తొక్కుతూ నాకు మేనర్స్ నేర్పిస్తావా? నేను 10th ఫెయిల్. ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నావు. నేను మాట్లాడానంటే నా సామిరంగా తెలుస్తుంది. తెలుస్తూనే ఉంది. నువ్వెవరు? నేను ఈ ఇంటి ఓనర్ని. ఈ ఇల్లు నాది. ఓహో, అయితే ఆ నంగనాచివి నువ్వా? ఆ నంగనాచి దొంగ బుచ్చి నువ్వే. ఇంతకీ నువ్వే బతివే? నేను రామకృష్ణ ఆఫీసర్ని. ఓహో, నువ్వేనా తల్లి? మాజీవి కదూ? నీ గురించే కాసు కూర్చున్నా. దా, నువ్వేనా రామకృష్ణని వల్ల వేసుకున్న జానవి? నేనేం వల్ల వేసుకోలా. నువ్వు వదిలేస్తే పడిపోకుండా పట్టుకున్నాను. పిల్లాడి తండ్రి అన్న సిగ్గైనా లేదు? పిల్లాడి తల్లివన్న సిగ్గు నీకు మాత్రం ఏమైనా ఉందా? నీతో నాకు మాట్లాడి. పద, పైకి వెళదాం, అక్కడే తెలుద్దాం. పద. నాకేమైనా భయమా? రాము, బాసు, బాసు, రాము. అమ్మా, నన్ను విడిచిపెట్టండి అమ్మా. పరిగెత్తలేనమ్మా. అమ్మా, అమ్మా, కాళ్ళు కదలండి. ఆవిడ ఆ పిల్లాడి తల్లి. ఆవిడ రామకృష్ణ భార్య అమ్మా. అవునమ్మా. అంతకన్నా ముఖ్యమైన విషయం, ఆ అమ్మాయి నా కూతురు. కూతురు బతుకుని కాల రాసి అల్లుడికి మరో అమ్మాయిని కట్టబెట్టాలని చూస్తున్న తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను. ఆఖరికి పశువులు పక్షులు కూడా తమ బిడ్డల్ని ప్రేమిస్తాయి. అలాంటిది మీరు అమూల్యని నిజంగా కన్నారా, లేక డబ్బు పారేసుకున్నారా? బాగా అన్నావమ్మా, మాడు పగిలేలా అన్నావు. కన్న కూతురు సుఖం కోసం తాపత్రయపడే వెర్రివాడిని కదమ్మా నాకు ఈ శాస్త్ర జరగాల్సింది. అది పుట్టగానే తల్లిపోయింది. అంతా పుట్టగానే తల్లిని పొట్టను పెట్టుకున్న దురదృష్ట జాతకురాలు అన్నారు. కానీ నేను అలా అనుకోలేదమ్మా, నా అదృష్టంగా భావించాను. నా తల్లే ఉంటే నేను ఎలా ఉండేదాన్నో అనే ఆలోచన కూడా అమూల్యకి రానికుండా పెంచాను. నేల మీద కాదమ్మా, నా గుండెల మీద నడిపించాను.
విశాలమైన ప్రాసాదంలా అమూల్యంగా పెరిగిన కుందరం బొమ్మ నా అమూల్య. ఏమయ్యా బస్సు దగ్గర నుంచి సైకిల్ వరకు ఉన్నాయి, ఏదైనా ఊరేగింపా? ఏంటి మీరు ఊరు కొత్త? మా రాయుడు గారి కూతురు స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తే ఆవిడ ఎప్పుడు దేంట్లో వెళ్తుందో ఎవరికి తెలియదు. రంగా, కోటయ్య, అప్పన్న, సింహాచలం, వెంకన్న అంతా రెడీగా ఉన్నారా? అమ్మాయి వచ్చేస్తుందిరా. వచ్చేసావమ్మా. నా చిట్టి తల్లిని చూస్తూ ఉంటే నా బంగారు తల్లి స్కూల్కి వెళ్తున్నట్లేదమ్మా, నా ఇలవెలుపు గుడిలో అడుగు పెడుతున్నట్టుంది. ఏమిటమ్మా ఇవాళ స్కూల్కి ఏ బండిలో వెళ్తావు? ఇవాళ నేను నడిచి వెళ్తున్నాను. నడిచే వెళ్తావా? అదేవుడు తల్లి, ఇన్ని బళ్ళు ఉండగా. సరే నాన్న, ఇవాళ ఒక్క రోజు నేను సరదాగా నడిచి వెళ్తానన్నా. సరదాగా? సరే. మా మంచి నాన్న. రేయ్, అమ్మాయి బయలుదేరిపోయింది, మీరు బయలుదేరండి రా. బయలుదేరండి. ఏ జయ, త్వరగా రావే. వస్తున్నాడు, మనం నడిచి వెళ్తున్నాం. రా. ఇదేమిటండి ఆ అమ్మాయి నడిచి వెళ్తుంది? చెప్పానుగా ఆమెదో విచిత్రమైన మనస్తత్వం అని. మరి ఈ ఊరేగం పద్ధతి దేనికి? మధ్యలో మనసు మారిపోయి దేంట్లైనా వెళ్ళాలనుకుంటే మరి రైల్లో వెళ్ళాలనుకుంటే? రైలే వస్తుంది. స్కూల్ దాకా పట్టాలు వేయిస్తాను. మీరు ఇంకా గట్టిగా మాట్లాడారంటే వెండి పట్టాలు వేయిస్తాను. ఏంటి నీకైనా అభ్యంతరమా? అదే అదే లేదండి. ఆ వెళ్ళేది నా కూతురు కాదయ్యా, నా 5వ ప్రాణం. రంగయ్య, లచ్చమ్మ, వీర్రాజు, రండి రండి. ఊరు నుంచి మా బావ వస్తున్నాడు. చూడండి, మా బావ వచ్చేటప్పటికల్లా ఇల్లంతా అద్దంగా ఉండాలి. ఆ రంగమ్మ, నువ్వు వాకిట్లోని పెరట్లోని కల్లాపు జల్లి రంగు రంగు ముగ్గురు వేయాలి. అన్ని గుమ్మాలకి తోటలు కట్టండి. సుబ్బయ్య, నువ్వు తోటలోకి వెళ్ళి అటుపల్లి గళ్ళు 10, 12 పట్టరా. అలాగే జునుపల్లి కూడా తీసురా. బళ్ళన్ని తుడిచి రెడీగా పెట్టండి. అన్ని పళ్ళు రేపుకు వెళ్ళాలి. త్వరగా వెళ్ళండి. మర్చిపోయా, పెద్ద కొబ్బరి బొండాలు తీసుకొచ్చి కొట్టి పెట్టండి. చెప్పి ఏం మర్చిపోద్దు. నాన్నకేదో చెప్పాలనుకున్నట్టు వచ్చేసాను. వాళ్ళ బావ రావటం ఏమో గాని కళ్ళకు గంతలు కట్టి మన ప్రాణం చేస్తుంది. ఏమిటి హడావిడి? నువ్వు వస్తున్నావని ఇవన్నీ మా అమూల్య ఏర్పాట్లు బాబు. ఇదేంటి ఊళ్ళో ఆడవాళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టుకున్నారు? దాగుడు మూతలు ఆడుతున్నారా? ఏదైనా గాంధారి వ్రతమా? ఈ ఊళ్ళో నాడాళ్ళంతా కుళ్ళు కుమ్మడికాయలు బాబా. నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా బ్రతుకులో కూడా గుప్పుడు పోస్తారని నేనే వీళ్ళందరినీ ఇలా కట్టుకోమన్నాను. భలేదానివే. నే ఊళ్ళో ఉన్నంతకాలం వీళ్ళు ఇలాగే ఉండాలా? న్యాయం కాదమ్మా, వదిలేద్దు పాపం. సరే పాపం, మా బావ చెప్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలేస్తున్నాను. కళ్ళ గంటలు తీసేయండి. త్వరగా తీసురా. నీ దిష్టి, నా దిష్టి, ఊరోళ్ళ దిష్టి, ఆడోళ్ళ దిష్టి, అందరి దిష్టి. నా దిష్టి తగిలేట్టుంది. ఇప్పుడు అచ్చం పెళ్లి కొడుకులో ఉన్నావు బావా. నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గాని. నాకెలా కుదురుతుంది? అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా. సరేగా బావా, నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను. ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే, ఏదైనా తింటాను. అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. ఇప్పుడే వచ్చేస్తాను. శెట్టి గారు. ఏంటమ్మా మీరొచ్చారు? ముందు నేను చెప్పేవి రాసుకోండి. చెప్పండి. 2 కిలోలు జీడిపప్పు, 2 కిలోలు పిస్తా, 2 కిలోలు కిస్మిస్, 2 కిలోలు ఎంద్రాక్ష, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండు కొబ్బరి, 1 కిలో యాలకులు, 1 కిలో లవంగాలు, 1 కిలో దాసిన చెక్క, 1 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవతల నా బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసాయి. ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. ఏంటివన్నీ? ఏముంది, ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, అంతే. ఇవన్నీ తినడానికి నేనేమన్నా మాయా బజార్ గట్టొత్తుకొచ్చున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా? ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబు. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగు తగులుంటుంది. ఒరే
సుబ్బయ్య! అయ్యి బాబోయ్ ఏయ్, ఆగు! ఏంటి తల్లి నన్ను చంపుతానంటావు ఏంటి చంపను కదరా, నిన్ను చంపి పాటు పెట్టేస్తాను. నేనేం చేశానమ్మా నీకు? ఏయ్, ఆగు! నన్ను వదిలిపెట్టమ్మా నీ విషయమా బాబు తగిలిందిరా? మర్యాద ఆగుతావా లేదా? నిన్ను ఎవరో తగిలిపోయాడు? ఆగు! నా చేతి దొరికి పని చెప్తాను. రేయ్! అయ్యో ఆగురా! రేయ్, కింద దిగు. నేను దిగనుగా మర్యాదగా దిగుతావా దిగవా? దిగనుగాక దిగను అంతే. ఎలా దిగవా నేను చూస్తాను. ఏం చేస్తుంది నిన్ను అర్థం కావట్లేదు. ఆ? చెట్టు నరికేస్తుంది అండి. అయ్యి బాబోయ్ ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. ఆ! అయ్య బాబోయ్. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. ఆ! ఆ, పడిపోతున్నా. అయ్య బాబా. ఆ! 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 అమూల్య, బాబు ఆగు. ఎవరో చెప్పు బాబు, రక్షించు బాబు. ఏం బావా? పడిపోతున్నాను. తగ్గిందా? నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరుకు వదలకూడదు వీడిని. ఈసారి వదిలేద్దాం, ఇంటికి పద. వద్దాం. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. బతిపా 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు, నన్ను దింపేసి వెళ్ళిపో. నాకు దిగడం రాదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పూజారి గారు? పూజారి గారు? వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే ఏంటమ్మా తల్లి, గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్న పూజారి వినొద్దు. చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సుప్రభాతం పెట్టకూడదు. అపచారం అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుని శాసిస్తావా? అది సుప్రభాతం, స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడి పైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా. ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు నేను చూస్తాను. స్వామి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారుగా, అందుకే ఈ రికార్డ్ బ్రేక్ చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు, 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 క్షమించు. అటు చూడండి రా, అందమైన ఆడపిల్ల. ఏం పాప, దొంగతనం చేయడానికి వచ్చావా? రికార్డ్ బదులు కొడదామని వచ్చాను. మా నలుగురిలో నీకెవరు నచ్చారు? ఎందుకు? అందుకే. బాబాయ్, దేవుడా, అనవసరంగా నీ రికార్డ్ బదులు కొడదాం అనుకున్నాను. నన్ను క్షమించి కాపాడవా? భయపడకు బాలా, నేను నీ బావ రూపంలో వచ్చాను. ఓహో, కాపాడటానికి వచ్చిన దేవుడువా నాయనా? ముందు నిన్ను నువ్వు కాపాడుకో.
తనకేం కాలేదుగా. కావాలంటే సిటీలో ఏ పెద్ద హాస్పిటల్ చేర్పించి ఆపరేషన్ చేద్దాం. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత చిన్న దెబ్బకు ఆపరేషన్ దేనికి? ఆగో, మీరు చేయండి డాక్టర్ గారు. కాస్త అవకాశం దొరికితే చాలు ముట్టేసుకుందామనే పేదవాడ బుద్ధులు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. ఆ విషయం నాకు కాదు, ఆవిడకి చెప్పండి. వస్తానండి. వెంకయ్య, మంచినీళ్ళు పట్రా. నేను తెస్తాను బావా. ఏమిట్రా? ఉత్తరం వచ్చిందండి. అల్లుడు, నీకే. ఏమిటి అంత ఆతగా చదువుతున్నావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును మావయ్య, ముఖ్యమైన విషయమే. నేను కాలేజీలో శరణ్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ విషయం ఏమైందని శరణ్య ఉత్తరం రాసింది. కానీ ఈ విషయం నీతో చెప్పి నీ అనుమతితో ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. శరణ్యను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేగా? పెళ్ళనేది నీ వ్యక్తిగత విషయం రా. వద్దనడానికి అవునడానికి నేనే వర్ణిదా. అదేంటి మావయ్య, ఏ దిక్కు లేని నాకు తల్లైనా తండ్రైనా నువ్వేగా. నువ్వు అవునంటేనే అక్షింతలు, ఎందుకంటే నువ్వే నా దైవానివి. దైవం దైవం అడ్డుపడతాడ్రా, ఆశీర్దిస్తాడ్రా. థ్యాంక్స్ మావయ్య, నువ్వు అవునంటావు నాకు తెలుసు. అక్కడ పెట్టి నేను వచ్చి తీసుకుంటాను. బావే నానా పారిపోయాడమ్మా. అదే, నువ్వు మాత్రలు మింగిస్తావని భయపడి పారిపోయాడు. నువ్వు ఉండగా ఎలా పారిపోనిచ్చావు నాన్నా? పారిపోవాలనుకున్నవాడిని నేను ఆపగలనా అమ్మా? నన్ను అడిగి మరీ పారిపోయాడమ్మా. పారిపోతే నేను పట్టుకోలేనా? నీకు గుచ్చుకుంది కదా, అందుకే. అమ్మా అమూల్య, మన చేయుంది చూడు. ఉండేది, ఇప్పుడు లేదు. అంటే నీకు నీకు విషయం అంతా తెలుసు అన్నమాట. తెలిస్తే ఏం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరి కర్తలు. అదేమిటమ్మా, ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కనీసం నువ్వు శవాన్ని చూసేందుకైనా రాలేదు. పైగా ఇలా. నాన్న, అది నా స్నేహితురాలు కాదు. అదే నా స్నేహితురాలు అయి ఉంటే పిరికి దానిలా ఆత్మహత్య చేసుకునేది కాదు. దాన్ని మోసం చేసిన వాడిని చంపి అది చచ్చుండేది. న్యాయంగా నీతో ఇలా మాట్లాడే హక్కు లేదు బాబు. నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను కనుక నేను నా అల్లుడిని చేసుకోవాలనుకోవడం నా స్వార్థమే కాదు. అర్థమైంది బాబు. నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాయపడేవాడిని. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని, ఆ ఆస్తిని, నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని. కానీ ఆ రోజు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఏమిటి మావయ్య, అంత చెప్పలేక బాధపడుతున్నావు? అమూల్య నిన్ను చేసుకోవాలనుకుంటుంది అనుకున్నాను, కానీ అది జరగకపోతే తనని, నిన్ను, నన్ను సర్వనాశనం చేయగలదు అనుకోలేదు బాబు. మావయ్య, అవును అవును బాబు. తాను కోరుకున్న వస్తువు చేతికి దక్కకపోతే చేతిని, వస్తువుని నాశనం చేసే పట్టుదలగల మనిషి అమూల్య. నాకు తెలుసు మావయ్య. నువ్వు తెలుసుకోగలవని ఈ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను బాబు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయమని నేను కోరడం లేదు. నిన్ను ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డని పోగొట్టుకుంటానేమో నా ఆత్రం ఉన్న తండ్రిగా ఈ మాట చెప్పడం లేదు బాబు. నా బిడ్డ ప్రేమను ఆదరించమని మనసున్నవాడిగా నిన్ను వేడుకుంటున్నాను బాబు. కానీ ఇంకేం చెప్పకు. కాదన్నా నేను అర్థం చేసుకోగలను. కానీ అవును, నీ సంస్కారం నీకున్నదని 4 మాటలు చెప్పడానికి సాహసించాను. తండ్రి కంటే ఎక్కువగా పెంచిన నిన్ను, నా బిడ్డకి ఆ కాస్తానందాన్ని ఇవ్వమని కోరడం తప్ప బాబు? మరి శరణ్యకిచ్చిన మాట? ఆ మాట నువ్వు తప్పకుండా, నిన్నెవరూ తప్పు పట్టకుండా చూసే బాధ్యత నాది.
అమూల్య నుంచి నిన్ను మరిపింపజేసిన సంస్కారం ఉన్న అమ్మాయి అమూల్య కోసం నిన్ను మర్చిపోయేట్టు చేయడం కష్టం కాదు. ఆ పని నాకు విడిచిపెట్టు. అప్పుడు నాకు అర్థమైంది నా కూతురు మనస్తత్వం ఏమిటి. తన భావను మూర్ఖంగా ప్రేమించడం వల్ల ఒకవేళ తను దక్కకపోతే రామకృష్ణన్ చంపి తను చచ్చిపోతుందేమో అని భయమేసింది. అందుకే నా కూతుర్ని అల్లుడిని కాపాడదామన్న స్వార్థంతో అబద్ధాలాడి నిన్ను రామకృష్ణని విడతీసి నా కూతురుతో పెళ్లి జరిపించాను. కానీ నీ ఉతురు ఊరికే పోతుందా? పెళ్లి చేయగలిగానే కానీ కాపురం చేయించలేకపోయాను. అమూల్య చేజేతులో తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు రామకృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేసింది. సీమంతం రోజున జరిగిన అనర్థాన్ని నేను నటికి మర్చిపోలేను. ఇన్స్పెక్టర్ గారా, రండి రండి రండి. నమస్కారం రైడ్ గారు. నమస్కారం. బాగున్నారా? వాళ్ళ పొద్దుతే వచ్చాను, మరేం లేదు. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. గ్రామ పెద్దలు కదా, ఓసారి చూసి పెడదామని వచ్చాను. చాలా సంతోషం, మంచి సమయానికి వచ్చారు. ఇవాళ మా అమ్మాయి సీమంతం జరుగుతోంది. ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, మీరు వెళ్ళకూడదు. తప్పకుండా రండి రండి. మా అల్లుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి రండి. ఓహో, ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళింది. మరి అప్పుడు ప్రేమ దోమ అన్నావు. ఎనివే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమాయణ నడిపావు. అది నీకు లాభం. ఆ బాధతో కుమిలిపోకుండా మేనగోడలు చేసుకుని సుఖపడ్డావు. ఇది నీకు వడ్డీ. టోటల్ గా నువ్వు లక్కీ ఫెలో అయ్యావు. మీరు నన్ను సరిగ్గా అర్థం ఎలా చేసుకోవాలి అర్థం సార్. చేసుకోవాలో నాకు చెప్పండి. అర్థం చేసుకోవాల్సిందని నేను. మీ ప్రేమాయణ సరదా కాలక్షేపం మర్చిపోవాలా? మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న లోపమని సరిపెట్టుకోవాలా? మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా? మీరు బుద్ధిమంతులని సంబరపడిపోవాలా? అమూల్య, నన్ను అలా పిలవద్దు. నువ్వింత మోసగాడు అనుకోలేదు. నీలాంటి వాడి నేను కూడా నా మీద పడకూడదు. అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇంత మోసం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను అమూల్య, 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 అమూల్య. ముట్టుకోకు. నిన్ను ప్రేమించి ఆరాధించే నన్ను, నీ మీద పరాయి ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయే నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ. అది ఇంకెవరు నువ్వు చేసుకున్నాని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళలో 3 ముళ్ళు వేశావు. నాది అనుకున్న పర్వ నన్ను మరో ఆడ తెంగిల్ చేసింది కాదు, ఉమ్మేసింది. అది తెలిసాక కూడా మెతుకులేరుకునేంత బిచ్చగతను కాదు నేను. నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు. ఆఖరికి మన పడగదిలో కూడా నువ్వు దాని ఊహంతోనే నాతో కాపురం చేశావు. మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరుక్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లట. ఇప్పుడు నేను మొగుడు బ్రతుకున్న పెద్దవని. అమ్మా అంతే అంతే అంతే. మగబిడ్డ అమూల్య, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? పిల్లాన్ని కూడా పట్టించుకోకుండా ఏమిటి ఆలోచన? సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. వీడికి ఏమైనా ఏంటే?
ఏమవుతుంది? మా అయితే చేస్తాడు అంతేగా. నువ్వు తల్లివా? చిచి, నేను తల్లినో కాదో తర్వాత చెప్తాను. అసలు ముందు నువ్వు నా మొగుడువా కాదా? అమూల్య. బాబు నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భార్యగా బతకబోతోంది. బాబు నువ్వు నువ్వు కూడా తొందరపడితే నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువునా నరికేసేవాణ్ణి. మనిషిని కనుక, మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డనైనా కాపాడుకోవడానికి బయటకెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. బాబు ఆనాడే నా కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నాను. నా అల్లుడి జీవితం నాశనం చేసింది నేనే. అతని బతుకు బాగు చేసి కనీసం అతను సుఖంగా బతుకుంటే చూడాలనే ఆరాటపడ్డాను. అందుకేనమ్మా నీ దగ్గరికి చేరి నీ పాత జ్ఞాపకాలు తట్టి లేపాను. మీ ఇద్దరిని రెచ్చగొట్టాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నా కనీసం అతను సుఖపడతాడు. ఆ విధంగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఆరాటపడ్డాను. కానీ ఆ రాక్షసు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అతన్ని చిత్రహింసలు పెట్టడానికే తిరిగి వచ్చిందని నాకు తెలుసమ్మా. దాని బారి నుంచి అతన్ని ఎవరు కాపాడతారు? అందుకు మేమున్నాం. ఇప్పటిదాకా రామకృష్ణతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు రామకృష్ణ సంసారం బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం. అది మీరు అనుకున్నంత సులభం కాదమ్మా. సులభం అనుకుని చేయడం లేదు అంకుల్. అవసరం అనుకుని చేస్తాం, సాధిస్తాం. అమూల్య మనస్తత్వం నాకు చిన్నతనం నుంచి తెలుసమ్మా. అది జరిగే పని కాదమ్మా. జరిపించి చూపిస్తాం. అవును అంకుల్. కట్టుకున్న పెళ్ళాం ఇంటికొస్తే అసలు ఎలా ఉన్నావు? బ్రతికేవా చచ్చావా అని అడిగే సంస్కారం లేదా నీకు? నేను చెప్పేదేమైనా వినిపిస్తుందా, లేక చెవుడొచ్చిందా? లేక పెళ్ళమే కదా నిర్లక్ష్యమా? కొంత సెంచుకుని అరుస్తుంటే చేవకుట్టినట్టేనా లేదా నీకు? అవునులే, ఎందుకుంటుంది? ఇక్కడ ఒకళ్ళకిద్దరు ఆడవాళ్ళు నీ వెంట కుక్కలా పడుతుంటే నీ కళ్ళకి నేనెందుకు కనిపిస్తాను, నీ చెవులకు నా మాటలు ఎందుకు వినిపిస్తాయి? షడప్! ఎంతసేపు ఊళ్ళో వాళ్ళని ఆడిపోసుకోవడం, ప్రతిదానికి పెడార్థాలు తీయడం. పిల్లాడు ఎలా ఉన్నాడని ఒక్క మాట అడిగావా? నువ్వు తల్లివా, నా భార్యవా, ఆడదానివా? చిచ్చై! చూడు, నేను ప్రేమించింది నిన్ను, నేను కావాలనుకున్నది నిన్ను, నేను పెళ్లి చేసుకున్నది నిన్ను. నీకు నాకు మధ్య అడ్డం వస్తే కన్న తండ్రినే కాదనుకున్నాను. నాకు పిల్లాడో లెక్క? అసలు నన్ను వదిలేసి నువ్వేదో సుఖపడిపోదాం అనుకుంటున్నావేమో. నాకు దక్క నిన్ను ఇంకెవరికి దక్కనివ్వను. నా సంగతి నీకు తెలుసు కదా. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే రక్తం దారబోసిన దాన్ని. గుండెల్లో ముళ్ళు దిగితే ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మేయటం తప్ప నాకు ఇంకే వరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకా భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం వెళ్ళబోతుందండి. మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి ఏమండి ఏమండి, అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులో పెట్టండి. పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు, స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంటే సితారం భ్రూయిని నాతం భ్రూయిని మంపీన తాతో ఏతం కవేదీదం భృభ్రం భృప్రానిది తాళం కృవీనదీదం భృప్రానిదీదరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్ను ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న సుందరి. ఆసీ! ఆసీ!
స్వప్న సుందరి ఆసి స్వప్న నేనే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి థ్యాంక్ యూ వా నా స్వప్న సుందరి అనుకున్నానే నా స్వప్న సుందరి ఎక్కడా స్వప్న వీడు మగం మండిపోను స్వప్న సుందరాడు మళ్ళా ఇలా నీ పని చెప్తాను స్వప్న సుందరి స్వప్న సుందరి నా చెవు చూసావా చెవిలో పువ్వు చూసావా నువ్వు నీ చెవు ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ గుండె చల్లు మనిపిస్తుందా? నేనే అతికించాను. జీవితంలోనే కాదు, ఫోటోలో కూడా నీ పక్కన నిలబడటం నాకు అసహ్యం. అసలు ఆ ఫోటో ఎందుకు తెచ్చావు, ఎందుకు తగిలించావు? నీకు పెళ్ళయిందని, ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకి తెలియచేయడం కోసం. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అవును, చాలా కరెక్ట్. నేను నిలువెత్త అసూయని. నాది అనుకున్న దాన్ని మరొక నేడు కూడా పడినివ్వను, నాది కాదనుకున్న దాన్ని సుఖపడనివ్వను. అయ్యయ్యో, తడిపేసావు కదరా వెదవా. ఆరుదిక్కులను కొంప ఇలాగే ఉంటుంది. బాసు, నీ లుంగి ఏమైనా ఉందా? లుంగి లేదు, లంగా లేదు. ఎవతవే నువ్వు? పిల్లాడి దింపు. అబ్బా, పిల్లాడిని దింపాలా? అడగడానికి నువ్వెవరు? పిల్లాడికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను. స్నానం చేస్తుందట స్నానం. ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలున్నారు, అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం. అబ్బే, ఎందుకెళ్తావు? ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు. నోర్మోయ్ రాణి, వీడికి స్నానం చేయించు. ఎలా ఉంది ఫోటో? ఏమిటేది ఫోటో? చోటు ఖాళీగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను. నా బాస్ అంటే నాకు చచ్చి అనిపిస్తాం తెలుసా. ఎలాగో జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కదా అని ముందుగా ఫోటోలో సెటిల్ అయ్యారు. బాగుంది కదా? నిన్ను రామకృష్ణ, రామకృష్ణ, నిన్ను జనాభా లెక్కల్లో చేర్చుకుంటారట. ఎక్కడయ్యా? ఏమిటి? ఏం లేదమ్మా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అది. మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరం, రామకృష్ణ, అమూల్య. అంటే మీరు ఆయన భార్య? అవును, మాజీ భార్య. మాజీ అంటే? పూర్వాశ్రమంలో భార్య, ఇప్పుడు నేను ఆయన భార్యని. అదేంటి, ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య? తప్పే ఉందండి జనాభా గారు. పక్కంటి సూర్యనారాయణ గారికి 2 భార్యలు, ఎదురింటి పరంధామయ్య గారికి 3, 2 అఫీషియల్, 1 అఫీషియల్. ఎవరికి ఎంతమంది అయినా ఉండనండి, కానీ ఈ అమ్మాయి పెళ్లి కాని పిల్లలా ఉంది. తప్పే ఉందండి. పెళ్లి కాకపోతేనేంటి, పిల్లాడు ఉన్నాడు కదా. వాట్? పెళ్లి కాకుండా తల్ల? ఏమ్మా, ఈ పిల్లాడు నీ బిడ్డ? అవును, సిగ్గు లేకపోతే సరే, వాడు నా బిడ్డ. అదేంటమ్మా, ఇంతసేపు మొగుడు కోసం దెబ్బలాడుకున్నారు, ఓకే, కానీ ఇప్పుడు పిల్లాడి కోసం కూడానా? అదో సరదాలండి. ఊళ్ళో ఎవరినన్నా అడగండి, ఈ పిల్లాడి తల్లి ఎవరో చెప్తారు. కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరిని అడగటం ఏంటి? నేను చెప్తున్నాను, రాసుకోండి, వాడు నా బిడ్డే. అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి? కుర్రాన్ని అడిగితే పోలే. వాడికి నోరు లేదు కదండి. దీనికి నోరు ఎందుకండి? కుర్రాన్ని ఇలా ఇవ్వమ్మా, అక్కడ కూర్చోబెడితే తల్లి ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అంతే. నువ్వు తప్పమ్మా. అది నీ తల్లిసి ఎవరో తెలుసుకుని వెళ్ళరా కొడుక. అర్థమైందా? నామనమడే అచ్చుకొచ్చులు పదమ్మా. భలేదానివమ్మా, పక్క వాళ్ళ పిల్లలు, పక్క వాళ్ళ మొగుళ్ళు నీకు కావాలంటే ఎలా? కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలు కను. లెక్క తేలేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. తల్లి పోస్ట్ గోవింద, ఇక పెళ్ళం పోస్ట్ ఏమవుతుందో ఏమో. గోవిందా గోవిందా. అయ్యగారు, అయ్యగారు, కారులో అమ్మాయి గారు వెయిటింగ్. కమింగ్ కమింగ్. ఎవతది? ఆవిడ నా పై ఆఫీసర్. ఆవిడెవరన్నది నీకనవసరం. పైగా ఆఫీసర్కి ఉద్యోగికి మధ్య 1.25 లక్షలు ఉంటాయి, అర్థమైందా? ఉంటే పిల్లి గుడ్డిదైతే ఎలకెన్ని పిల్లి మొగ్లైనా వేస్తుంది. సంబంధం లేదట.
అక్కడ నేనేదో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నట్టు. అసలు త్వరగా పద బస్సు, టైం అవుతుంది. హాయ్ హాయ్. సారీ ఐఎమ్ లేట్. నో ప్రాబ్లం. కమ్ సీ యు. బస్సు తొందరగా వచ్చేయ్. బాయ్. సిగ్గు లేకపోతే సరే. చిచి. హాయ్. నిన్ను హాయ్ అట హాయ్. సేమ్ పంది మొహం వేసుకుని. ఇదిగా పెరుమాళ్ళు నీ పేరేంటయ్యా? చిట్టండి. అది సరే, ఆ చెట్టు అంత డ్రైవర్ నువ్వు ఉండగా ఆవిడ డ్రైవ్ చేసుకెళ్తుంది ఏంటయ్యా? అది వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేండి. చెప్పే. ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను డ్రైవ్ చేస్తానండి. మరి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఎవరండి పెళ్ళాన్ని వదిలేసిన గుమ్మడి పండ్లాంటి మగాడు ఉన్నప్పుడు ఆఫీస్ రైనా ఆడదా ఆఫీస్కి వెళ్తుంటండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ గదినే పడక గదిగా మార్చేసిన అంతే కదండి. ఇంకా అసలు దగ్గరగా ఉంటే బాగుండేదేమో. అమూల్య ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ గుట్టుగా జరుపుకుంటున్న మీ బండారం బయటపడిందనా? ఏమ్మా బీచ్లు, పార్కులు, సినిమాలు, షికార్లు చాలేదనా? ఏకంగా ఆఫీసులో మొదలెట్టావు. అమూల్య గొంతు సించుకుని అరిచినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా? వ్యభిచారి సంసారి అవుతుందా? పైగా దేశంలో ఇంతమంది మగాళ్ళుండగా నీ సరదాలు తీర్చుకోవడానికి నా మొగుడే దొరికాడా తల్లి? సంస్కారం లేకుండా సంస్కారాల్లో నిప్పులు పోసే నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? అమూల్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఇవాళ అదో నేను తేల్చుకునేది కానీ వెళ్ళను. జబ్బులు కనిపించేలా జాకెట్టు, బొడ్డ కిందకి చీర, పెదాలకు రంగు పూసుకుని మాయ మంత్రాలు చేసి మిమ్మల్ని వల్ల వేసుకున్న దాన్ని మీరే వెనకేసుకు రాకర్లేదురండి. ఆహా, పట్టు చీర కట్టి మొహం నిండా పసుపు పూసుకుని అమ్మవారిలో ఇంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మహాపతివ్రతం అయిపోతావా? కట్టుకున్న మొగుడిని, కన్న బిడ్డని గాలి కొదిలేసిన నువ్వు కూడా నీతులు చెప్పడమే. నా ఇష్టమే. నా మొగుడు నా కొడుకు. ఇష్టమైతే కలుస్తాం, కష్టమైతే వదిలేస్తాం. కానీ నీలా పూటకో చీర మార్చినట్టు రోజుకో మొగుడుతో కొలకటం మా వల్ల కాదమ్మా. కట్టుకున్న భార్య అన్న గౌరవం కూడా లేకుండా ఉంచుకున్న దాని ముందు అవమానం చేస్తారా? మీరెలా కలిసి ఉంటారో నేను చూస్తాను. రక్తం చాలా పోయింది. ఆవిడ గ్రూప్ రక్తం ఈ హాస్పిటల్లో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. డాక్టర్ గారు అమూల్యది నాది ఒకే గ్రూప్. నా రక్తం ఎక్కించండి. సరే రండి. వద్దు బాబు. మావయ్య నువ్వు రక్తం ఇవ్వడం వల్ల అమూల్యకు జరిగే ఉపకారం కంటే నువ్వు ఇచ్చావని తెలిస్తే జరిగే అపకారమే ఎక్కువ. అందుకని చూస్తూ ఊరుకోమంటారా? మీ అల్లుడిగా అమూల్య భర్తగా రక్తం ఇవ్వడం లేదు. సాటి మనిషిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నా. ఆమె బతుకులో మార్పు రావాలని నేను ఆశపడుతున్నాను. ఆమెను బతికించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. సరే, అమ్మా చూసావా, నువ్వెంత కాదనుకున్నా బావ నీకు రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జరిగింది మర్చిపోమ్మా. ఏమిటమ్మా ఇది? అమూల్య 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 నేను చెప్పేది విను. అమూల్య అమూల్య ఏం చేస్తావు? చస్తావు. చచ్చే సాధిస్తావు.
ఆసియా ఏమిటిది? ఏమండి చిన్న సాయం చేయరండి, మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్ స్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దల మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాస్లో గ్యాస్ లాగా అది గ్యాస్లో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్ ఒక తన్ను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న ఒంట్లో బాలేదా? జీవితమే బాగోలేదు. కరెక్ట్. నా మనసులో ఉన్న మాట చెప్పావు. జీవితాలు కలవనప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం కన్నా నరకం లేదు. నాకు విడాకులు కావాలి. తమలపాకులైతే చుట్టివ్వాలి కానీ విడాకులకు చిన్న సంతకమేగా. తీసుకోండి, తీసుకుని ఇంకోదాన్ని పెళ్లి చేసుకోండి. ఇంకా ఆస్తి వస్తుంది. ఆ మోజు తీరాక మరో దాన్ని చేసుకోండి, మరింత ఆస్తి. ఆ మాట నువ్వు అంటావు నాకు ముందే తెలుసు. అందుకే ఆస్తంతా నీ పేరు మీద మార్పించాను. ఇదిగో పేపర్స్. అదేమిటయ్యా, ఎవడి బాబు సొమ్ము దానం చేస్తున్నావు? ఆవిడ బాబు సొమ్ము కాబట్టి. బాలేవాడివయ్యా, ఏదో నా కూతుర్ని పెళ్లి చేసుకుని కాపురం వెలగబెడతావు, వంశాభివృద్ధి చేస్తావని ఆశపడ్డాను. పెళ్ళి అలాగూ పెటాకులైంది. నేను అనుకున్న ప్రకారం కాపురం జరగనప్పుడు నేను ఇచ్చిన ఆస్తిని నేను తీసుకునే హక్కు నాకుంది కదయ్యా. అంటే అంటే ఆయనకి కాళ్ళు కడిగి నేను కన్యాదానం మాత్రమే చేశానమ్మా. ఇల్లు వాకిలి పొలము పుట్ర ఇవన్నీ బహుమతులు. దానం గంగలో కలిసిపోయింది. బహుమతులు మాత్రం నీకు ఎలా దక్కుతాయమ్మా? ఇచ్చినవాడు నేను కదా. మీరెందుకు బాధపడుతున్నారు? నేనిచ్చేది మీ కూతురికి. ఇంకా నా కూతురు ఎక్కడుందయ్యా? ఎప్పుడైతే నేను చేసిన వైవాహిక బంధాన్ని కాదందో ఆ రోజునే నా కూతురు చచ్చిపోయిందయ్యా. కాకపోతే చచ్చిపోయిన కూతురికి బతికున్న తండ్రిగా ఏటా తద్దినం పెట్టగలను కానీ ఆస్తులు ఎలా ఇవ్వగలయ్యా? నాకు తెలుసు నాన్న, నువ్వు కన్న తండ్రివేనా, నువ్వు మగాడివేగా. అది భార్యో కూతురో ఏ రూపంలో ఉన్న ఆడదానిపై అధికారం చెలాయించడం మీ మగాళ్ళ లక్షణం. మీరు ముష్టి వేసిన ఆస్తితో బతకాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర ఆస్తి కన్నా గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. తీసుకోండి మీ ఆస్తి. చెప్పానా నా కూతురికి ఆత్మాభిమానం చాలా ఎక్కువని? అన్ని ఇచ్చేసావమ్మా, కానీ నీ పెళ్లికి నేను చేయించిన మంగళసూత్రం మాత్రం ఇవ్వలేదు. అదేమిటి ఇద్దరు అలా అయిపోయారు? అది నేను పెట్టిందే కదా. కానీ అది నేను కట్టిందే. నువ్వు కట్టేవలేవయ్యా, కానీ కట్టిన వాళ్ళ మీద ప్రేమ లేక పెట్టిన వాళ్ళ మీద గౌరవం లేకపోయిన తర్వాత అది మంగళసూత్రం ఎలా అవుతుంది? దాని మీద మీ ఇద్దరికి హక్కు ఎలా ఉంటుంది? ఏమంటావమ్మా? ఆగమ్మా. మావయ్య, మావయ్య, ఆగు మావయ్య. మావయ్య, ఏమిటి నువ్వు చేస్తున్నది? ఆవిడ మంగళసూత్రం లాక్కుంటూ ఉంటే నువ్వు బాధపడతావేంటయ్యా? వద్దన్నది నేను కాదు, అక్కర్లేదనుకుంటుంది ఆవిడ.
ఆడదాని మాంగల్యం నిలుపుకోవడానికి నీ బంగారు అక్కర్లేదు నాన్న. ఈ పసుపు కుంకుమ చాలు. గతంలో పెళ్లి కుదిరిందని పార్టీ ఇచ్చావు, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు పెళ్లి కుదుర్చుకుంటున్నాను. అంటే నీ మేళకోడలు రామకృష్ణ గారికి వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటావా? కాకపోతే ఆ రామకృష్ణ దాన్ని వదులుతాడా? మీరు నోర్మేండ్రా, ఆ సంగతి అయితే నేను చూసుకుంటాను. రేపే మన పెళ్లి. రాణి శరణ్యలతో రెడీగా ఉండు. అదేలా? వెరీ సింపుల్. ఉన్నాడుగా రామకృష్ణ ముద్దుల కొడుకు, వాడే మన తురుఫ్ ముక్త. వెల్డర్, బ్రహ్మాండమైన ఐడియా. బావా బావా, అమూల్యక్క ఈ లెటర్ నీకు ఇమ్మంది. బాబుని వాళ్ళని ఎత్తుకుపోయారు. అమూల్యని మామయ్యని పోలీసులు తీసుకుని ఊరవతల గుడికి అర్జెంటుగా రమ్మని చెప్పు. వెళ్ళు. అలాగే బావా. వాళ్ళని తీసుకురండి. పిల్లని తీసురా. పోయిరా కెస్మాయిలు. ఆపండి. శరణ్య రాణి, ఈ పెళ్లి ఒప్పుకోవద్దు. అమూల్య, నువ్వు రావద్దు. బాబుని తీసుకుని వెళ్ళిపో. బాబు! బాబు! అయ్యో, రావద్దు. Ah!
అమూల్య, ఇంకా నువ్వు రామకృష్ణ అర్థం చేసుకోలేదా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతను మమ్మల్ని కట్టుకునేవాడు, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మేము అతనికి అంకితం అయిపోయేవాళ్ళం. కానీ అతను మనసావాచ నిన్ను కోరుకున్నాడు. నీ మీద అతనుకున్న ప్రేమే మమ్మల్ని అతని నుంచి దూరం చేసింది. ఇంకా నమ్మకం కలగడం లేదా అమూల్య? అలాంటి భర్త దొరికినందుకు నువ్వు గర్వపడకపోయినా పర్వాలేదు. నీ బిడ్డకు అలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు గర్వపడాలి. బావా, వాళ్ళు చెప్పింది నిజమే బావా. ఇన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళేది నీ మీద అసూయతో కదా బావా. నీ భారీగా బ్రతికే అర్హత నాకు లేదని వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, నన్ను అర్థం చేసుకోకపోయినా నేను బాధపడను. ఎందుకంటే నీ ఒకసారి అన్నాను గుర్తుందా, నేను బిడ్డను కన్నా గొడ్రాళ్ళని. అది నిజమే బావా. అందుకే వాడిని పెంచే అర్హత నాకు లేదు. వాడిని మీరే పెంచండి. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు బావా, ఇన్నాళ్ళు పట్టిన పిచ్చి దిగిపోయింది. నిన్ను పంచుకొని నా జీవితాన్ని నాశనం చేశారని వీళ్ళని తిట్టిపోశాను. కాని వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డ కోసం వాళ్ళు చేయబోయిన త్యాగం తలుచుకుంటేనే వాళ్ళ మీద గౌరవం, నా మీద నాకే ఆశయం వేస్తుంది. అంతేకాదు, నీ నీడ పట్ట ఆశయం అనుకుని ఆఖరికి ఫోటోలో కూడా నీ పక్కన ఉండటం ఇష్టం లేక చింపేసిన పాపిష్టి దాన్ని. నీ పక్కన నిలబడే అర్హత, అదృష్టం నాకు లేదు బావా. ఈ దురదృష్టవంతురాలు క్షమించు. ఎక్కడికి వెళ్తావు అమూల్య? తెంపేస్తే తెగిపోయేంత తేలికైన బంధం అనుకుంటున్నావా? వివాహ బంధం అంటే తాళి కట్టిన మరుక్షణం నుంచి ఆ బంధాన్ని తెంచడానికి భగవంతుడు కూడా అధికారం లేదు. అదే మన సాంప్రదాయ పౌన్నత్యం. నువ్వు చేసిన పొరపాటు ఏమిటంటే ఇంకొకరి నీడపడ్డా భరించలేనంతగా ప్రేమించడం. అమృతం కూడా హద్దు మీరితే ప్రాణం తీస్తుంది. అల్లుడు, ఏమిటి మావయ్య? నా కన్న కూతురని కూడా చూడకుండా మీ ఇద్దరిని విడతీయాలనుకున్నాను. నిన్ను చిత్రహింసలు పెట్టిన దాన్ని తిరిగి ఏలుకోవడానికి సిద్ధపడ్డావంటే నువ్వు దేవుడు వలుడు. ప్రాణం ఇచ్చే మిత్రుడు, అల్లరిని భరించే ఆత్మీయుడు. నాకు మాత్రం నా బావ బంగారు మొగుడు.